మనందరి యజమానాన్ని చూరగొని అత్యధిక మెజారిటీతో ముఖ్యంగా మన 6 వయసుల 80% పైగా ఓట్ల సహకారంతో భారీ మెజారిటీతో గెలిచి ఒక సంచలనాన్ని సృష్టించారు, రికార్డు తిరగరాశారు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు. వారికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మరొక్కసారి చప్పట్లు. తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నత విలువలకు, ఉన్నతమైన ఆదర్శాలకు నిరూపణగా, నిదర్శనగా నిలిచే పార్టీ. తెలుగుదేశం పార్టీలో నేతలు తాము 10 కాలాల పాటు ప్రజల్లో మనగలిగేలాగా పరిపాలన సాగిస్తూ మళ్ళీ గెలుస్తూ ఎంతగా 6 వయసుల గుండెల్లో ఇంటూరు నాగేశ్వరరావు గారిని చేర్చుకున్నారు అనేది 2024 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ మనకు అందరికీ నిరూపణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మన 6 వయసుల అందరి తరఫున శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారిని నేను కొన్ని విన్నపాలు చేస్తున్నాను. ప్రియతమ నేత అయినటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారికి నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా మా 6 వయసులు ఎవరి జోలికి వెళ్ళేవారు కాదు, చాలా సాఫ్ట్ బిహేవియర్గా ఉంటారు. మా 6 వయసులో 90% మంది వరకు వ్యాపారమే జీవనోపాధిగా ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు తమరికి తెలియనివి కాదు. తమరు కూడా ఒక వ్యాపారి కాబట్టి వ్యాపారులకు మీరంతగా చేరువయ్యారు. ఇంటూరు నాగేశ్వరరావు గారికి నేను చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి విన్నపం ఇదే. మా వ్యాపారస్తులకు అధికారం నుంచి కానీ, సామాజికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏ సమస్య ఎదురైనా నేరుగా మీ వద్దకు వచ్చి చెప్పుకొని మీ నుంచి సాంత్వనను, పరిష్కారాన్ని పొందేలాగా ఈ 5 ఏళ్లు పరిపాలన సాగించారంటే మిమ్మల్ని 6 వయసులో వచ్చే ఎన్నికల్లో 100% ఓట్లతో గెలిపిస్తారు. ముఖ్యంగా ఇంకొక విన్నపం ఏంటంటే, ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు పట్టణాన్ని అద్భుతంగా డెవలప్ చేసే ప్రణాళికలను రచించి ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు రచించిన ప్రణాళికల్లో మన 6 వయసులు నిండుగా ఉండేటువంటి బ్యాంక్ బజారు, పెద్ద బజారు, అందరివారి వీధి, గ్రంథాలయం వీధి, ఇస్కాలవారి వీధి, దక్షిణం బజారు, ఇలా 6 వయసులు మొత్తంగా ఉండేటువంటి ఈ బజార్లు 40 ఏళ్ల కిందటి వేసిన రోడ్లతో, 40 ఏళ్ల కిందటి వేసిన కాలువలతో ఈనాడు పాతబడిపోయి ఉన్నాయి. వానలు పడితే మా బజార్లన్నీ మురికి వారలుగా మారిపోతున్నాయి. దయచేసి మీరు చేయబోతున్న టౌన్ అభివృద్ధి ప్రణాళికల్లో మా వీధులను కూడా చేర్చండి, మాకు కూడా ఆ భాగ్యాన్ని కల్పించండి, మా బజార్లను కలకలలాడించండి. మిమ్మల్ని మేము కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము. ఇప్పుడు